ఆయన జగం ఆమె సగం. బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు, నిత్యము సమాధిగుణ సంపత్తి కలవాడు కనుక శివుడు అని శివపదానికి వ్యుత్పత్తి. శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే పార్వతి. పేర్లలో కూడా ఏకరూపత కలిగిన ఆది దంపతులు వారు. స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురూ సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం. గౌరీ సగం, శివుడు సగం. అర్ధనారీశ్వరమే అఖిల జగం అంటూ అవినాభావమైన ఆ ఆదర్శ దంపతులను మనము కీర్తిస్తాము. భాగర్తాల వలె కలిసిపోయిన వారిని కూడా మనము కీర్తిస్తాము. ప్రకృతి పురుషులే సృష్టికి మూలమని, అయితే ఇందులో ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పోషించే పాత్ర మరింత కీలకమైనదని చెప్పడానికి జగద్గురు ఆదిశంకరులు తమ సౌందర్య లహరిలోని తొలి శ్లోకంలోనే చెప్పారు. శక్తి స్వరూపిణి అయిన జగదాంబతో కూడినప్పుడే పరమేశ్వరుడు సమస్త సృష్టిని నిర్వహించడానికి సమర్థుడై ఉంటాడు. పార్వతితో కూడనివాడు అంతటి శివుడు కాస్తంత కదలడానికి కూడా శక్తి లేనివాడే అవుతాడు. అంతేకాదు, ఆదిశంకరాచార్యుల వారు మరొక అడుగు ముందుకేసి చితాభస్మమును దేహమంతా పులుముకొని కంఠంలో గరళాన్ని ధరించి దిగంబరుడై జటాధారిగా మెడలో పాములను వేసుకొని పుర్రెను చేతిలో పట్టుకొని యాచక వృత్తితో జీవిస్తూ శ్మశానవాసిగా ఉన్న ఈశ్వరుడు ముజ్జగాలకే అధిపతి కావడం కేవలం పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడం వలన లభించిన ఫలితమేనంటూ తమ దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో నొక్కి వక్కానించారు. ఇలా భర్త ఔన్నత్యాన్ని కారణభూతురాలు అతని ఇల్లాలే అని ఆదిశంకరులు జగతికి చాటి చెప్పారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే పరమేశ్వరుడు జగన్మాత పార్వతిని తన దేహంలో సగభాగంగా స్వీకరించాడు. శివుడంటేనే శక్తిమయుడు, శక్తి అంటేనే శివుని అభివ్యక్తి. శివశక్తులు రెండూ విశ్వానికి ఆధారమైన మూల పదార్థాలు. ఆ అర్ధనారీశ్వరుని స్వరూపాన్ని మనము నమస్కరించుకుందాం. అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర స్వరూపంలో కుడి భాగం శివునిది, ఎడమ భాగం పార్వతిది. శివుని మేనిఛాయ బంగారు వర్ణం కాగా పార్వతీదేవిది కర్పూర సమధవల వర్ణం. శివునిది జటలు కట్టిన రాగి రంగు కేశపాశం కాగా అమ్మవారిది అందంగా అలంకరించబడిన నల్లని కేశపాశం. విశాలమైన పొడవైన నీలోత్పలం వంటి నయనం జగన్మాతదైతే వికసించిన ఎర్ర కమలం వంటి నేత్రం ఈశ్వరునిది. తన చెవికి ఆ తల్లి రత్నపు చెవిపోగు ధరించగా సర్పాలనే ఆయన తన చెవికి ధరిస్తాడు.